అధిక వడ్డీ ఆశ చూపి అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసి కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. అడిసర్లపల్లి మండలం పడమటి తండాలో బాలాజీ నాయక్ అనే వ్యక్తి అధిక వడ్డీల ఆశ చూపి బాధితులకు మొండి చేయి చూపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి తగులబెట్టారు. బాలాజీ నాయక్ బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, దేవరకొండ నియోజక పరిధిలో ఉన్నటువంటి పలుగుతుండ అంటే పిఏపల్లి మండలం పలుగుతుండలో ఉద్రిక్త పరిస్థితి అనేది నెలకొని చెప్పవచ్చు. పలుగుతుండకు సంబంధించినటువంటి బాలాజీ నాయక్ చాలా మంది వ్యక్తుల దగ్గర వందల మంది దగ్గర కూడా దాదాపు 300 నుంచి 500 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారని చెప్పేసి కూడా గతంలో బాధితులు పోలీసులు ఆశ్రయించిన పరిస్థితి ఉంది. 2022 సంవత్సరం నుంచి ఈ బాలాజీ నాయక్ చాలా మంది వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఈ విధంగానే అంటే అధిక మొత్తంలో వడ్డీ ఇస్తానని చెప్పి దాదాపు 10 రూపాయల నుండి 16 రూపాయల వరకు వడ్డీ చెల్లిస్తానని చెప్పేసి చాలా మంది వ్యక్తులు 5 లక్షల నుండి మొదలుకుంటే దాదాపు 50 లక్షల వరకు కూడా చాలా మంది వసూలు చేసినట్టు మనకు తెలియవస్తుంది. సో ఈ విధంగా దాదాపు 100 కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాత కొంతకాలం అంటే దాదాపు 5-6 నెలల పాటు వాళ్ళకు వడ్డీ రూపంలో చెల్లించిన పరిస్థితి ఉంది. ఎవరైతే బాలాజీ నాయక్ సంబంధించిన బంధువులు మొదటగా ఇతనికి వడ్డీకి ఇచ్చారు, ఆ తర్వాత బాలాజీ నాయక్ బంధువుల ద్వారా అతని మిత్రుల ద్వారా ఈ వ్యవహారం మొత్తం కూడా వ్యాప్తంగా కూడా పాటిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడ, నాగార్జున సాగర్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాల్లో కూడా బాలాజీ నాయక్ కు సంబంధించి చాలా మంది వ్యక్తులు కూడా పెద్ద మొత్తంలో కూడా అప్పులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 100 కోట్ల రూపాయలు అతనికి అప్పులు ఇచ్చిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి చెప్పకుండా కూడా పరారైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మోసపోయినటువంటి బాధలు పోలీసులను ఆశ్రయించారు. నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఎస్పీని గారితో కలిసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇదే విషయానికి సంబంధించి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయంపై చొరవ తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి బాధితులందరికీ కూడా తగు సహాయం చేయాలి, తగు సహాయం చేస్తామని చెప్పిన బాధితులకు కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. అయితే ఈ రోజు దీనికి సంబంధించి బాలాజీ నాయక్ గ్రామైనటువంటి పలుగుతండాకు అంటే అతని ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రామావత్ హరియా నాయక్ అనే వ్యక్తి ఇతనికి బాలాజీ నాయక్ కూడా కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చినట్టు తెలిసింది. ఎప్పటి నుండో కూడా తన డబ్బులు తనకు ఇవ్వాలని చెప్పేసి కూడా బాలాజీ నాయక్ వేడుకున్నప్పటికీ బాలాజీ నాయక్ ఆ విషయాన్ని దాట వేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ యొక్క హరియా నాయక్ సంబంధించి ఆ యొక్క గ్రామంలో కేవలం 5 గుంటల భూమి మాత్రమే ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా తను కొంత లక్షల రూపాయలు అతనికి ఇచ్చాను, అది కూడా తక్కువ పోటీలో తీసుకొచ్చి బాలాజీ నాయక్ ఇచ్చానని కూడా అతను చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు అతనికి అప్పించిన వాళ్ళు ఎవరైతే హర్యానాకి అప్పించారో వాళ్ళు ఒత్తిడి చేస్తుండడంతో ఇతను బాలాజీ నాయక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ బాలాజీ నాయక్ మాత్రం అతను డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఇప్పటికి కూడా చూపలేదు మనకు తెలుస్తుంది. సో ఈ విషయంలో బాగా పూర్తి స్థాయిలో మనవేదకు గురైనటువంటి హరియా నాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నాన్ని చేశాడు. సో అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే హైదరాబాద్ తరలించేసి అతనికి చికిత్స అందిస్తూ ఉండగా ఇతను ఈ రోజు మరణించినట్టుగా కూడా మనకు తెలిసింది. ఎప్పుడైతే హరియా నాయక్ మరణించారో హరియా నాయక్ యొక్క బంధువులు అదేవిధంగా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి బాలాజీ నాయక్ సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పలుగుతలకు చేరుకొని ఆ బాలాజీ నాయక్ ఇంట్లో ఎవరు కూడా లేని పరిస్థితి. సో బాలాజీ నాయక్ ఇంట్లోకి వెళ్ళేసి అతనికి సంబంధించిన ఫర్నిచర్ టీవీ అయితే ఫ్రిడ్జ్ అయితే ఇతర ఫర్నిచర్ మొత్తం కూడా సామాగ్రి మొత్తానికి తీసుకొచ్చి పడేసేసి మొత్తంగా తగలబెట్టిన పరిస్థితి ఉంది. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత బాలాజీ నాయక్ సంబంధించిన బాధితులు కూడా పెద్ద ఎత్తున కూడా పలుగుతలకు చేరుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితి నెలకొనడంతో పోలీసులు కూడా ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని ఆ ఉద్రిక్త పరిస్థితులు తగ్గించే విధంగా ప్రయత్నాలు చేశారు. కాకపోతే బాలాజీ నాయక్ బాధపడ్డ బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా పోలీసులను వాళ్ళు తీవ్రంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయానికి సంబంధించి కూడా 4 నెలల క్రితం కూడా నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి శరత్చంద్ర పవార్ యొక్క బాలాజీ నాయకులు అదేవిధంగా బాలాజీ నాయక్ సంబంధించినటువంటి ఏజెంట్లందరినీ కూడా జిల్లా కేంద్రాన్ని పిలిపించుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేసి వారి యొక్క డబ్బులు అప్పచెప్పాలని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుండి కూడా
బాలాజీ నాయక్ ఎప్పుడైతే ఎస్పీని కలిసిపోయిన తర్వాత ఎస్పీ వాళ్ళని పిలిపించిన తర్వాత కూడా బాలాజీ నాయక్ పూర్తి పరారులో ఉన్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ రోజు బాలాజీ నాయక్ సంబంధించినటువంటి ఒక బాధితుడు ఆత్మహత్య చేసుకోవడంతో మాత్రం మిగతా బాధితులందరూ కూడా ఇదే బాధపడతాము. ఎందుకంటే అతని చేతులు పూర్తి స్థాయిలో మోసపోయాము, అతను ఎక్కువ మొత్తంలో వడ్డీ ఇస్తున్నారన్న ఉద్దేశంతో మేము ఆశతో వేరే దగ్గర నుంచి అవసరమైతే తమకు సంబంధించినటువంటి బంగారం కానీ అదేవిధంగా ఇతర భూములను కూడా కుదవబెట్టేసి బాలాజీ నాయక్ మేము అప్పచెప్పాము. కానీ ఇప్పుడు బాలాజీ నాయక్ పూర్తి స్థాయిలో మా డబ్బుల్ని ఎగ్గొట్టారు. దీంతో మేము అప్పు తీసుకొచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో మాకు అర్థం కాని పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా చాలా మంది బాధితులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఈ విషయము తీవ్రంగా ఉద్రిక్తత దాడితీసే అవకాశం ఉండదు. మనం పెద్ద ఎత్తున కూడా పోలీస్ యంత్రాంగం ఈ విషయంపై దృష్టి సారించినట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ విషయంలో మళ్ళీ ఎస్పీ శరత్చంద్రతో వారు జోక్యం చేసుకోనున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. బాలాజీ నాయకులు తప్పనిసరిగా అదుపులో తీసుకొచ్చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా పోలీసులు వాళ్ళకు హామీ ఇస్తున్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. పుల్లారావు, ఇప్పటికే బాలాజీ నాయక్ దగ్గర డబ్బు మోసపోయి ఒక బాధితుడైతే చనిపోయాడు. అసలు మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు? అలాగే మరి పోలీసులు ఏమని హామీ ఇస్తున్నారు ఇక్కడ మోసపోయిన బాధితుల దగ్గర? షాని, యాక్చువల్ గా బాలాజీ నాయక్ చేతిలో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 3-4 నియోజకవర్గాలు మాత్రమే కాకుండా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా బాలాజీ నాయక్ కు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. 5 లక్షల నుండి మొదలుకుంటే దాదాపు 50 లక్షలు 60 లక్షల రూపాయలు కూడా వాళ్ళ వడ్డీల రూపంలో అంటే ఎక్కువ వడ్డీకి ఆశపడి బాలాజీ నాయక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి అంటే వాళ్ళు వడ్డీలకు ఇతను వడ్డీ తీసుకున్నట్టు కానీ వాళ్ళు వడ్డీ ఇచ్చినట్లు కానీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏ పత్రాలు కూడా లేనటువంటి పరిస్థితి. సో ఆ విధంగా బాలాజీ నాయక్ చాలా చాకచక్యంగా వివరించినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే మొదట్లో అతను వడ్డీలు చెల్లించాడు, కానీ ఆ యొక్క వడ్డీలను అతను చెల్లించిన విషయానికి సంబంధించి అంటే బ్యాంక్స్ ద్వారా వాళ్ళు వడ్డీలు చెల్లించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అయితే ఉండే విధంగా చూసుకున్నాడు. కానీ వీరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నటువంటి పత్రాలు మాత్రం లేకుండా కూడా బాలాజీ నాయక్ జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే బాలాజీ నాయక్ సంబంధించి కొంతమంది ఏజెంట్స్ ఏర్పాటు చేసుకున్నారు, అదేవిధంగా అతనికి సంబంధించిన బంధువులు కూడా ఉన్నారు. సో ఆ ఏజెంట్స్ అనేవారు వారికి సంబంధించేసి మేము హామీ అని చెప్పేసి మిగతా వారి వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బాలాజీ నాయక్ అప్పగించినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే సో బాలాజీ నాయక్ కొంతమంది ఏజెంట్స్ ద్వారా ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగించగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా బాలాజీ నాయక్ అనే పర్సన్ కొంతమంది ఏజెంట్స్ ని ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా కొంతమంది బంధువుల ద్వారా ఈ యొక్క తన యొక్క వ్యాపారాన్ని అంటే ఈ విధమైనటువంటి మోసానికి తెరలేపని చెప్పి మనకు తెలియవస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత బాలాజీ నాయక్ ఆ యొక్క డబ్బుల మొత్తాన్ని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టినట్టుగా తెలుసుకుంది. అదేవిధంగా ఇతర రూపాలు కాకపోతే తన పేరు మీద కూడా తన బినామీల పేరు మీద ఉండే విధంగా కూడా అతను జాగ్రత్త పడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో పోలీసులు ఆ యొక్క బాలాజీ నాయక్ అదుపు తీసుకున్నప్పుడు ఏ విధంగా బాధ్యతలకు సంబంధించినటువంటి డబ్బులు రికవరీ చేస్తారు అనే విషయాన్ని మాత్రము చూడాలి. చాలు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంపై రాజకీయ వేడి రాజుకుంది. డీసీసీబీ చైర్మన్ నాగార్జున వర్సెస్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణగా మారింది. డీసీసీబీ ప్రాంగణం నుంచి ఉత్సవాన్ని వీక్షించేందుకు వీలు లేదని డీసీసీబీ చైర్మన్ నాగార్జున కరాఖండేగా చెప్పారు. గత 30 ఏళ్లుగా డీసీసీబీ ప్రాంగణం నుంచి సిరిమానోత్సవాన్ని బొత్స వీక్షిస్తున్నారు. అయితే ఈసారి అక్కడి నుంచి వీక్షించడానికి అనుమతి లేదని నాగార్జున బహిరంగంగానే తెలిపారు. అసలు బొత్స సత్యనారాయణను వ్యతిరేకించడానికి గల కారణాలేంటి, ఎందుకింత రాజకీయ రాద్ధాంతమైందో డీసీసీబీ చైర్మన్ నాగార్జునతో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. విజయనగరం జిల్లాలో ఒకవైపు పడితల్లి అమ్మవారి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు, సిరిమానోత్సవాలు ఎంత ఘనంగా జరిపిస్తారనేటువంటి. అయితే ఈ రోజు సిరిమానోత్సవాలు కూడా చాలా వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో వాతావరణం ఆలయానికి సంబంధించి చాలా సంబరాలు జరుగుతున్నప్పటికీ కూడా ఒకవైపు రాజకీయ పరిస్థితులు కూడా అంతే వేడిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయనగరం రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ గా ఉంటాయి. ఒకవైపు పడితల్లి అమ్మవారికి సంబంధించినటువంటి సిరిమానోత్సవ ఉత్సవాలు చాలా సరదాగా కొనసాగుతుంటే, ఇంకొకవైపు దీనిలో భాగంగా కూడా రాజకీయ గొడవలు మాత్రం చాలా వేడివేడిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దానికి ప్రధాన కారణం ఇక్కడ చూస్తున్నాం కదా, ఏదైతే డీసీసీబీకి సంబంధించినటువంటి బిల్డింగ్ ఉందో ఇది బొత్స అడ్డగా చెప్పుకోవచ్చు. సిరిమానోత్సవాలకు సంబంధించి దాదాపు 30 ఏళ్లుగా కూడా బొత్స సత్యనారాయణ ఇక్కడి నుంచే ఉత్సవాలని తిలకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మనకి అందరికీ తెలుసు, డీసీసీబీ చైర్మన్ అయినటువంటి కివిడి నాగార్జునకి అదేవిధంగా బొత్సకి ఎంత పెద్ద వివాదాలు
జరుగుతున్నాయో ఇప్పటికీ కూడా ఈ వివాదాలు చాలా చాలా ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరం మాత్రం సిరిమానోత్సవ సంబరాలకి బొత్సాకి ఇక్కడ ఇవ్వడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు అని చెప్పి నాగార్జున పట్టుబట్టడంతో ప్రస్తుతానికి చాలా గొడవల నేపథ్యంలో బొత్సాకి ఇక్కడ కాకుండా ఏదైతే దీనికి ఆపోజిట్ లో ఉండేటటువంటి బ్యాంక్ వద్ద అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ సిరిమానోత్సవానికి సంబంధించి. అక్కడ మనం చూసుకుంటే కోట దగ్గర నుంచి ఏదైతే అది రాజుగారి కోట, అక్కడి నుంచి అశోక్ గజపతిరాజు ఇక్కడ జరిగేటటువంటి సిరిమానోత్సవాన్ని తిలకిస్తారు. ఇక్కడ నుంచి ఒకప్పుడు బొత్సాను తిలకించేవారు. బట్ ఇప్పుడు బొత్సాకి కిమిడి నాగార్జునకి జరిగినటువంటి వివాదంలో ఇక్కడ నుంచి బొత్సాని తొలగించేయడం జరిగింది. అయితే చాలా గొడవల తర్వాత బొత్సాని దీనికి ఆపోజిట్ లో ఉండేటటువంటి ఇంకొక బ్యాంకు వద్ద వాళ్ళకైతే అతిథి దీనిగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాము. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది ఏంటి అనేది ఆయనతో కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు విషయానికి సంబంధించి డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకున్న వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా పైడితల్లి సిరిమానోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ముందుగా దాంతో స్టార్ట్ చేద్దాము. అసలు సిరిమానోత్సవాలు ఈ సంవత్సరం ఎలా జరుగుతున్నాయి దీనికి సంబంధించి? సిరిమానోత్సవం చాలా బాగా జరుగుతూ ఉందమ్మా. ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7 లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈసారి ఒక 30% అడిషనల్, అంటే ఒక 9 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా సాయంత్రం అయ్యేసరికి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మన ముఖ్య నాయకులు కానివ్వండి, అట్లాగే జిల్లా అధికారులు కానివ్వండి, అన్నీ కూడా దగ్గరగా ఉండి చూసుకున్నారు. లాజిస్టిక్స్ పరంగా కానివ్వండి, ఏర్పాట్ల పరంగా కానివ్వండి, వాటికి తగ్గట్టుగానే అన్నీ ఉన్నాయి. గత సంవత్సరం కూడా చిన్న అపశృతి జరిగింది సిరిమానోత్సవంలో. మళ్ళీ అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు? మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కానివ్వండి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత గారు కానివ్వండి, వీళ్ళు 1-2 రివ్యూసే కాకుండా మల్టిపుల్ రివ్యూస్ పెట్టారండి. ఆ రివ్యూస్లో ఏంటంటే గతసారి ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ కూడా ఒక పేపర్ మీద రాసుకుని, ఒక బ్లూ ప్రింట్ లాగా, ఒక ఎస్ఓపి లాగా రాసుకుని దాని నుంచి మనం పరిష్కారాలు ఎట్లా చేద్దామని అంత బాగా వర్కౌట్ అయింది. ఈసారి అయితే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అంతా ఆన్ టైం జరుగుతుంది. సార్, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకవైపు సిరిమానోత్సవాలు చాలా ఘనంగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. బట్ ఇంకొక వైపు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ ఇక్కడ పాలిటిక్స్ అని చెప్పుకోవచ్చు. సో అదే రెండులో పాలిటిక్స్ కూడా చాలా హీట్ గా ఉన్నాయి. ముఖ్యంగా బొత్స సత్యనారాయణకు సంబంధించి ఇది దాదాపు 30 years గా ఇక్కడ నుంచే ఈ సిరిమానోత్సవాలు తిరిగిస్తున్నాం అని చెప్పారు. బట్ ఈ ఇయర్ మీరు కాదన్నారని చెప్పి పెద్ద ఎత్తున రద్దు కూడా జరిగింది. ఈ విషయం మీరు ఏం చెప్తారు? ఇది డిసిసిబి అండి. ఇది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, కోఆపరేటివ్ బ్యాంక్. ఇది గత 30 సంవత్సరాలు కూడా బొత్స సత్యనారాయణ గారు కానీ వారి మనుషులు కానీ ఇక్కడ డిసిసిబి చైర్మన్ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆహ్వానం మేరకు వాళ్ళు ఇక్కడ వచ్చి తిలకించడం అనేది జరిగింది. ఈసారి బోర్డు అనేది మారింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా పిఏసిఎస్ అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా మెంబర్స్. వీళ్ళందరూ మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ సిరిమానోత్సవం చూసే అదృష్టం కల్పించండి, డిసిసిబి నుంచి అందరం కూడా కలిపి చూద్దామని చెప్పి వీళ్ళు అనడం జరిగింది. అందుకోసం అని చెప్పి మేము ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నామండి. బొత్స సత్యనారాయణ గారు కానీ వాళ్ళ యంత్రాంగం కానివ్వండి, వాళ్ళు చేసింది ఏంటంటే మాకు ఒక పర్మిషన్ అనేది ఏది లేకుండా మేము ఇక్కడికి వస్తున్నామని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళు ఒక టూర్ స్కెడ్యూల్ రిలీజ్ చేయడంతో ఇబ్బంది పడిందండి. ఎవరి పర్మిషన్ తీసుకుని మీరు టూర్ స్కెడ్యూల్ చేశారు? జిల్లా పరిషత్ సమావేశ మందిరం కనుక నేను వాడుకోవాలి అనుకుంటే మీ మేనలుడైన చిన్నశ్రీని పర్మిషన్ తీసుకునే వెళ్తాను తప్ప నాకు నేనుగా వెళ్ళలేను. మరి డిసిసిబికి వచ్చేసరికి అది వర్తించదా అని చెప్పి నేను వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. దానికి వాళ్ళు రకరకాలుగా వాళ్ళ బ్యాలెన్స్ కోల్పోయి, హుందాతనం కోల్పోయి మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడితో ఇది అయిపోయిందండి. డిసిసిబిలో కేవలం పాలక వర్గం మాత్రమే చూస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అనేది కాకుండా పాలక వర్గం సభ్యులతో చూస్తున్నాం. మీరు రాజకీయానికి అతీతంగా అంటున్నారు, బట్ దీనిలో కూడా రాజకీయ రంగం ఉంది, దీన్ని కూడా పొలిటికల్ గానే చూస్తున్నారు చాలా వరకు. ఇప్పుడు దీన్ని కూడా పొలిటికల్ రద్దుగానే క్రియేట్ చేశారు. అంటే చూసేవాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళ బట్టే ఉంటుందండి. మా దగ్గర అయితే 94 సొసైటీ అధ్యక్షులు, నేను డిసిఎంఎస్ చైర్మన్ ఇక్కడి నుంచి చూస్తా ఉన్నాం. డిసిసిబి అనేది రాజకీయాలకు అతీతంగా మనం నడిపినాడే పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతాంగం అందరికీ కూడా మనం సహాయ సహకారాలు అందించగలమండి. నేను వాళ్ళని పదే పదే కూడా రిక్వెస్ట్ చేసింది అదే అనమాట, రాజకీయాల్ని దీనికి పొలమొద్దు అని. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నారు కదా, ఏదేమైనా సరే డిసిసిబికి సంబంధించి గతంలో బొత్సకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళ ఆతిథ్యంలో ఆయన ఇక్కడ నుంచి తిరిగించుకున్నట్టు. బట్ ఇప్పుడు మారింది కాబట్టి పాలక మండలి వాళ్ళ యొక్క కోరిక మేరకు వాళ్ళందరూ కూడా ఇక్కడ వీక్షించాలి కాబట్టి ఇక్కడ కొంత కుదరదు కాబట్టి వాళ్ళకి వేరే దగ్గర షిఫ్ట్ చేయమని చెప్తాము. దీన్ని రాజకీయ పరంగా చూడాల్సినటువంటి అవసరం లేదు అని కూడా ప్రస్తుతానికి నాగార్జున గారు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.
విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారిని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. నేరుగా కాకుండా వేరే మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో బొత్స సత్యనారాయణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. అలాగే సార్ వే ఉంది సార్ ఇలా వేలో తీసుకోవాలి. అమ్మవారి తాలూకా కర్ణాటక మొత్తం మన ఊళ్ళోనే కాకుండా జిల్లాలో అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అందరూ చల్లగా ఉండాలని, సుఖంగా ఉండాలని మరి కోరుకుంటున్నాం. భగవంతుని అమ్మవారిని కోరుకుంటున్నాం. ఇవాళ పండుగ రోజు ఈ పండుగని మన రాజకీయాలకి దుర్మార్గాలకి ఇలాంటి వారి ఆలోచనలు చేసేటట్టు నా తత్వం కాదు. ముందాగా మన అమ్మవారిని మన పండుగ చేసుకొని వచ్చిన వాళ్ళని గౌరవించుకోవడం, ఆ గౌరవాన్ని పుచ్చుకోవడం అనేది నా అభిమతం. ఇవన్నీ కూడా పండుగ అయిపోయిన తర్వాత ఏ విధంగా జరిగాయో అవన్నీ కూడా, అలాగే ఏ విధంగా పండుగని ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోపిడీ జరిగింది అన్ని కూడా పండుగ అయిపోతే చెప్తారు. అమ్మవారి తాలూకా కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. సరసమైన ధరలకే నాణ్యమైన లిక్కర్ ఇస్తామని ప్రజలను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. జగన్ హయాంలో జే బ్రాండ్ అని, మరి ఇప్పుడు దొరికింది చంద్రబాబు బ్రాండా అని నిలదీశారు. ఆఫ్రికా నుంచి కొత్త ఫార్ములా తీసుకొచ్చి టీడీపీ ప్రభుత్వం మద్యం తయారు చేస్తుందని ఆరోపించారు. సూపర్ 6 స్పెషల్ స్టేటస్ పేర్లు పెట్టి లిక్కర్ అమ్ముతున్నారని విమర్శించారు. నాణ్యమైన సరసమైనటువంటి రేట్లలో నాణ్యమైనటువంటి సారా బ్రాందీ మీకు ఇస్తామని చెప్పి దేశంలోనే ఒక విచిత్రమైనటువంటి వింత వాగ్దానంతో ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గర మొదలుపెట్టి వెన్నుపోటు పొడవటం, ఇప్పటి వరకు ఆయన అవిశ్రాంతంగా 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఎనర్జీతో కస నమ్మిన వాళ్ళందరినీ కూడా పొడుస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి కూడా ఈ వయసులో కూడా గొప్పతనం ఏంటంటే ఈ 75 ఏళ్ల వయసులో కూడా ఎముకల సాంద్రత, బోన్ డెన్సిటీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తల్లికి 100 అన్నాడు, ఇద్దరికి వేస్తా అన్నాడు. జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టాడు. జగన్ గారు 45 లక్షల మందికి వేస్తే నేను 90 లక్షల మందికి వేస్తానని చెప్పాడు. రాష్ట్రంలో లెక్క ప్రకారం 85 లక్షల మంది పిల్లలుంటే ఈయన 40-50 లక్షలతో సరిపెట్టి చేతులు కడుక్కున్నాడు. జగన్ లాగా కోతలు పెట్టనన్నారు, కోతలు కోశారు. తెలంగాణలో మంత్రుల మధ్య వార్ కొనసాగుతుంది. పొన్నం వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు అంటే అంత చిన్న చూప అంటూ విరుచుకుపడ్డారు. తక్షణమే పొన్నం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత మంత్రికి కించపరిచే వ్యాఖ్యలు చేస్తే పక్కన ఉన్న మరో మంత్రి వివేక్ ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంటైర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన మీద ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి మేము ఒకటే మాట చెప్తున్నాం. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన ఒక దిక్కు అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించినాం ఆయన కొడుకును పెద్దపల్లి పార్లమెంట్లో. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా
వాళ్ళ కుటుంబానికి మీరు ఓటేసి మీరు గెలిపించిందంటే మా పాత్ర ఉన్నది. తోటి అంటే ఇలాగే మన ఏమైనా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మామూలు పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అనాలన్నా మళ్ళీ ఇంకోటైనా అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ భాయ్ వర్క్స్ బోర్డ్ చైర్మన్గా టైం కన్సర్న్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకున్నా. నేను 3:30కి వస్తాను అన్న. లేట్గా రావడం జరగలేదు కదన్నా, మీ ద్వారా చెప్తున్నా మరొకసారి. అజ్మత్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ అజ్మత్ భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా 2 రోజుల కింద అన్న ఇట్లా 2500 స్క్వేర్ యార్డ్స్ సంబంధించినటువంటి వర్క్స్ బోర్డ్ మనం జీవో ఇస్తున్నామన్నా, మీరు అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అదే మా ఆఫీషియల్ చేపించి జీవో ఇస్తే జీవో అన్న మనం పంపిణీ చేద్దాం. మన డిపార్ట్మెంట్ కదా అజ్మత్ భాయ్, మనకు సంబంధించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పిలవండి, మనం అందరం వచ్చి ఇద్దాము అంటే ఇంకేమైనా మీరు 100 ఇవ్వండి, నాకు అభ్యర్థులు అయితే నేను 3:30కి వస్తాను. నేను ధర్మపురంలో ఉన్నా, నేను 3:30కి బయలుదేరి వస్తాను అని చెప్పిన. నేను 3:30కి బయలుదేరి వస్తాను చెప్పి నేను 3:15 నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా ఎస్కాట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న, నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా 15 నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పిన. చేరుతానగానే నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పిన. నేను 3 కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను ఆడ చేరుతా అన్న. మళ్ళీ 5 నిమిషాలు అజ్మత్ భాయ్ అన్న ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడ్ను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు, వాళ్ళు అర్జెంట్ అంటే పని అజ్మత్ భాయ్ మీటింగ్ జరగని నేను వచ్చి జాయిన్ అవుతా. ఇక వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆధార్ నాకు తెలుసు, నువ్వు కానీ అన్న అజ్మత్ భాయ్ నేను చెప్పిన. ఎందుకంటే అన్న నేను మామూలు కార్యకర్తగా వచ్చినానన్నా, నేను డబ్బును కాదు, మా తండ్రి కేంద్ర మంత్రి కాదు, సామాన్యమైన అర్జనవాడలు పుట్టి ఒక కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని. ఇప్పుడు మన పొన్న ప్రభాకర్ లెక్క అంటే ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతుడు కాదు, నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను. ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని నేను కళలో కూడా ఊహించలేదు. అంటే నేను అన్న టైం 10 నిమిషాలు కరెక్ట్ 3:40 నిమిషాలు అడుగుతున్నాను. నేను నా టైం చూసుకోండి, నేను నా కన్సర్న్ శాఖ నేను అంటే ఏం లేదన్నా, నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఏమిట్లేదన్నా. ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాడు కదన్నా, మా వర్గీకరణ కేటగిరీస్ అయినప్పటి నుంచి మనం వ్యతిరేకిస్తాడు. వీడు ఒక ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు, వీళ్ళు లెక్కెంత నేను లేచిపోతా అంటున్నాను. అందుకన్నా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు బాగా చేసుకొని నిన్న మీతో ఒక మాట అన్న అది నన్ను కాకపోవచ్చు అని ఒక మాట నేను మీతో మాట్లాడు. ఎందుకంటే ఎందుకు లైవ్లో అంటే మనం ఒక పార్టీ జెండా కింద పనిచేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాట్లు జరుగుతాయన్న. పొరపాటు సరి చేసుకుంటాడు కావచ్చు. ఆయన ఫోన్ చేసి అన్న ఏదో ఫ్లో అంటే తప్పు తెలుసు, మనకున్న స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళం, నేను బీసీను ఎస్సీని అన్న, నేను మనసులో పెట్టుకోకు, నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వు అది అని చెప్పి ఆయన మనకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ఒక మాటన్నా మాట్లాడతాను అనుకున్నా. ఆయన ఇప్పుడు 9:40 ఇప్పటి వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎవరు ఫోన్ చేసినా అంటున్నాడు, ఆయన అనలే అంటున్నాడు. ఆయన అనలే, నేను ఇట్లా ఆయన అనలే అన్న రఘు అని ఒకటే అన్నాడు. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నిజాయితీగా ఆ స్థాయికి ఈ స్థాయికి వచ్చినామన్నా. నేను 3 నెలల క్రితం మంత్రిగా పనిచేస్తున్నా, మీరు నా రిపోర్ట్ తీసుకున్నా, ప్రజలకు అందుబాటు ఉంటున్నా, పేదోళ్ళకి అందుబాటు ఉంటున్నా, మా ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నా తప్ప నేను ఉరుకులాట కానీ ఆవేశపడే విధంగా ఎక్కడ కూడా తప్పు చేస్తాను. నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా నన్ను తిట్టని, కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు. కానీ నేను మాదిగా ఉన్నాను కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది. ఇక ఆయన ఇప్పటికైనా అన్న ఇప్పటికే నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానకు ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవ్వడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకెళ్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రెహమత్ నగర్ లో ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే మీడియా సమావేశానికి మంత్రి లక్ష్మణ్ ఆలస్యమయ్యారు. దీంతో పొన్నం అసహనానికి లోనై పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసలాడారు. మనకు సమయం తెలుసు, జీవితం తెలుసు, కానీ ఆ దున్నపోతుగానికి ఏం తెలుసు అంటూ మాట్లాడారు. ఆ సమయంలో మైక్లు ఆన్ లో ఉండటంతో ఆయన మాటలు బయటకు వినిపించాయి. దీంతో పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో దళిత సంఘాలు బగ్గుమన్నాయి. సహచర దళిత మంత్రిని దున్నపోతు అని ఎలా అంటారని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. సహచర మంత్రిని గౌరవించని పొన్నంను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ పొన్నం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ఇష్యూపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇద్దరు మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఇద్దరు సంయమనం పాటించాలని సూచించారు. ఒకరికొకరు సహకరించుకొని సమన్వయంతో పనిచేయాలన్నారు. సిటీ బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాంపల్లి నుంచి అసెంబ్లీ స్టాప్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. బస్సులోని ప్రయాణికులతో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ మాట్లాడారు. ఇటీవల సిటీ బస్సు ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. మహిళలకు ఉచితంగా ఇచ్చి పురుషులపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. కుటుంబాలపై ఆర్టీసీ భారీ మోపిందని విమర్శించారు. పెంచిన బస్ ఛార్జీలను పెంచిన బస్ ఛార్జీలను పెంచిన బస్ ఛార్జీలను రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి. సిటీ బస్సు ఛార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాంపల్లి నుంచి అసెంబ్లీ స్టాప్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. బస్సులోని ప్రయాణికులతో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ మాట్లాడారు. ఇటీవల సిటీ బస్సు ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. మహిళలకు ఉచితంగా ఇచ్చి పురుషులపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. కుటుంబాలపై ఆర్టీసీ భారం మోపిందని విమర్శించారు.